నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. మన నేతలు వరాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీనే విజయఢంకా మోగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిలో ఎవరిని తీసుకున్నా నెక్స్ట్ టర్మ్ కూడా మాదే అనే ధీమాతో ఉన్నారు. నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వారి ప్రసంగాల తీరు చూస్తూ ఉంటే అలానే అనిపిస్తోంది. స్వరాజ్యం వచ్చింది, ఇక సురాజ్యమే మిగిలింది. ఎన్డీఏ హయాంలో అవినీతికి, అక్రమాలకు చోటు లేదు. ప్రతి పౌరుడికి బ్యాంక్ అకౌంట్లను తెరిపించాం. టెక్నాలజీతో ముందుకెళ్తున్నాం. రైతన్నలకు మేము అండగా ఉంటాం. కరువు పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణం 6 అంకెను దాటనివ్వకుండా చూశాం. పాక్కు ముందు భారత్ సత్తా తెలుస్తుంది. ఇలా సాగిపోయింది ప్రధాని నరేంద్ర మోడీ 70వ స్వాతంత్ర్య వేడుకల ప్రసంగం. ఎర్రకోట వేదికగా జాతికి సందేశమిచ్చిన ఆయన ప్రభుత్వ విజయాలను, ముందున్న లక్ష్యాలను పోసగుచ్చినట్లు వివరించారు. గత ప్రధానుల కంటే కొంచెం ఎక్కువసేపే ప్రసంగించి రికార్డును సృష్టించారు మోడీ. విపక్షాలు కునుకు తీయడానికి కూడా వీల్లేకుండా క్షణుకులు విసురుతూ పాక్కు సరైన బుద్ధి చెబుతామనే సంకేతాలిస్తూ మోడీ ఉపన్యాసం ఆకట్టుకుంది. आज मैं गर्व से कह सकता हूं कि करीब हफ्ते 2 हफ्ते में नागरिकों के हक में जो पासपोर्ट है उसको पहुंचा दिया जाता है और पारदर्शिता, कोई सिफारिश की जरूरत नहीं, कोई टालम टोल की जरूरत नहीं. आज मैं कह सकता हूं सिर्फ 2015-16 में 1.25 करोड़ पासपोर्ट इतने कम समय में देने का हमने काम किया. बलूचिस्तान के लोगों ने, गिलगिट के लोगों ने, पाक ऑक्युपाइड कश्मीर के लोगों ने, वहां के नागरिकों ने जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है. ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన ప్రజలను ఆకట్టుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. అమరావతి నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఉంటుందంటూనే అనంతపురం జిల్లాతో సహా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారాయన. అనంతకు 600 కోట్లకు పైగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. కరువు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కేంద్రం ప్రత్యేక హోదా, ప్యాకేజీలిచ్చి సాయం చేయాలని ఏపీ పరిస్థితుల్ని ప్రజల ముందు ఉన్నదున్నట్లు ఆవిష్కరించారు. రాయలసీమను స్వార్థ రాజకీయ నాయకులు రాళ్ల సీమను చేశారు. కక్షలు, కార్పణ్యాలకు నెలవ మాత్రమే అన్న అపఖ్యాతి తెచ్చారు. ఆ చెడ్డ పేరు రూపుమాపడానికి పూనుకున్నాను. మార్పు కోసం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నాను. దీనిని మళ్లీ రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. అది తీసుకుంటానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ది అదే పంథా. దసరాకు కొత్త జిల్లాలు, మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు, మిషన్ కాకతీయతో పొలాలకు నీరు, ఉద్యోగాల భర్తీ, యువతకు ఉపాధి, పరిశ్రమలు, ఐటీకి ప్రోత్సాహం, ఇలా 2 ఏళ్ల తమ ప్రభుత్వ ప్రస్థానాన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టారు. కేంద్రం తమను ఎంతగా మెచ్చుకుంటుందో కూడా మొన్న ప్రధాని టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలకు ప్రీతి పాత్రమైన దసరా పండుగ కానుకగా దసరా పండుగ రోజు నుంచే కొత్త జిల్లాలు పనిచేయడం ప్రారంభిస్తాయని నేను సంతోషంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితిని నివారించి రైతులకు చాలినన్ని ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చింది. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యమ స్ఫూర్తితో, ప్రజల భాగస్వామ్యంతో మొదటి దశలో 8,000 చెరువులు బాగుపడ్డాయి. రెండో దశలో 9,000 చెరువుల పనులను ప్రభుత్వం చేపట్టింది. అంతా ఓకే. ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని వరకు ఒకటే టార్గెట్. ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలోనే కాదు, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ లేవనేలా, అసలు వాళ్ల అడ్రస్ ఎక్కడనేలా సాగాయి నేతల ప్రసంగాలు. ప్రతిపక్షాలు కూడా ఈ వాస్తవాలను కొంత గ్రహించి నోరు మెదపలేదు. కొందరు ఇది మామూలే అంటూ మీడియా ముందుకొచ్చారు. మొత్తానికి జెండా పండుగంతా వరాల జెండాలను ఎగరేసి నెక్స్ట్ ఎన్నికల కోసం ఎజెండాతో ముఖ్య నేతలు ముందుకెళ్తున్నారన్నది స్పష్టంగా కనబడింది. జెండా పండుగ రోజు ప్రభుత్వాల అజెండాను ప్రకటించారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నేతలు. ముఖ్యంగా ప్రధాని మోడీ స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలచడమే తన లక్ష్యమని చెబుతూ ఉంటే, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఏం చెప్పానో అదే చేస్తున్నానని చెప్తూ ఉన్నారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు చెప్పినవి చెప్పనివి అన్నీ చేసి చూపిస్తున్నానని ప్రకటించుకున్న పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్లో 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఆయా ముఖ్యమంత్రులు చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత, చేయాల్సిన పనులేంటి, అదేవిధంగా ప్రధాని హోదాలో మోడీ చేసిన ప్రకటనకు సంబంధించి లేదా మోడీ చెప్పిన మాటలకు సంబంధించి చేయాల్సిన పనుల గురించి విశ్లేషణ ఏంటి, ఈ అంశాల గురించే ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరణం ధర్మశ్రీ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రావు గారు, అండ్ టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ గారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఫోన్ లైన్ ద్వారా మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, నిరంజన్ గారు, అండ్ వెంకట్రావు గారు, భాస్కర్ రావు గారు, అండ్ ధర్మశ్రీ గారు. చర్చకు స్వాగతం. ముందుగా ఒకసారి జాతీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరేం చెప్తారు? ఒకసారి ప్రధాని మోడీ నిన్న ప్రసంగంలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదా అసంతృప్తికి గురి చేసిన అంశాలు ఉన్నాయా? నాకు నా చిన్నతనం జ్ఞాపకం వస్తుంది. స్కూల్ డేస్లో 15th ఆగస్ట్ అంటే పిల్లలకు అనేది వక్తృత్వ పోటీలు, డిబేటింగ్ కాంపిటీషన్స్. ఇప్పుడు మీరు చూపించిన 3 పెద్దల ప్రసంగాలు కూడా డిబేటింగ్ కాంపిటీషన్లో మార్కులు సంపాదించుకునే విధంగా, ప్రైజులు సంపాదించుకునే పద్ధతిలో ఉన్నట్టు మాత్రమే కనబడుతుంది. అది ఇంప్రెస్ చేసే పద్ధతిలో జరగటం జరుగుతుంది. మోడీ గారిని చూస్తే అసలు గత 60 సంవత్సరాలుగా ఏమీ జరగనట్టు, ఇప్పుడే కబీబీ నైసో అబీ ఓరా అనే పద్ధతిలో అయితే ఏదో మాట్లాడటం జరుగుతూ ఉందో అది హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రధానమంత్రి అనేది వాస్తవాలను తప్పుదు పట్టించి మాట్లాడే విధంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉన్నది. పాకిస్తాన్ విషయానికి వస్తే మొదట్లో ఆయన పాకిస్తాన్ అంటే అధికారంలోకి రాకపూర్వము ఏ విధంగానైతే వ్యతిరేకత భావంతో అనేది మాట్లాడటం జరుగుతుందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడేలే ఆయన ప్లేట్ అనేది మార్చేసి ఈవెన్ నవాజ్ షరీఫ్ గారితో అనేది ఏది వ్యక్తిగతంగా వారి కుటుంబం వివాహానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ పర్యటన అనేది కుదించుకొని వెళ్ళటం అనేది కూడా జరగటం జరిగింది. అది ఆ తర్వాత కూడా ఆ ప్రయత్నం తర్వాత కూడా 2 దేశాల మధ్య అనేది సత్సంబంధాలు అనేది నెలకొల్ప అనే పద్ధతిలో కాకుండా ఏ విధంగానైతే ఈ మధ్యలో కాశ్మీర్లో జరుగుతున్నటువంటి మాటలు, దానికి అక్కడ జరుగుతున్న కాశ్మీర్లోనైతే ఏదైతే జరుగుతుందో, కాశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు అనేది అది సాధ్యపడటం లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు బెలూచిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్, అంటే ఇప్పటి వరకు ప్రధాని హోదాలో ఎవరు కూడా బెలూచిస్తాన్ గురించో లేకపోతే అక్కడ గిల్గిత్ ప్రాంతాన్ని గురించో లేదా పీఓకే గురించో ఇప్పటి వరకు ప్రస్తావించలేదు. ఈసారి ప్రస్తావించారు. అట్లీస్ట్ 7 దశాబ్దాల ప్రస్తావించడం జరిగిందన్న మాట ఈ దశలో ఎందుకు తీసుకొస్తున్నారన్న మాటనే మీ దృష్టికి తీసుకొస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీర్ లో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అనేది కొంచెం పక్కకు జరిపి చూపెట్టడానికి అనేసి భారతదేశ ప్రజలకు అనేది ఈ విధంగా బెలూచిస్తాన్ అనేది ఆక్రమిత కాశ్మీర్ యొక్క అంశాన్ని అనేది, కానీ నిజంగానే ఆయనలో చిత్తశుద్ధి ఉంటే భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రధాని హోదాలో ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆ ఫెడరల్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఒక మాట, సమాఖ్య స్ఫూర్తి అనే మాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం కొంతవరకు అగమ్య గోచరంగా కనబడుతున్నట్టుగా ఉంది. వెంకట్రావు గారు, నిన్న ప్రధాని ప్రసంగాన్ని మీరు ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ కోణంలో మీ విశ్లేషణ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆయన ప్రసంగం అంతా కూడా రాజకీయ లబ్ధి కోసం 2019లో మళ్ళీ ఒకసారి అధికారంలోకి బీజేపీని, ఎన్డీఏని తీసుకొచ్చే విధంగా ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోణంలో అంటూ ఒరగబెట్టింది ఏమీ లేదు. కానీ ప్రధానంగా దేశంలో అందరూ ఆశపడింది ఏంటంటే లక్షలాది కోట్లు నల్లధనము విదేశాలలో స్విస్ బ్యాంకులలో మూలుగుతుంది, నేను ప్రధానమంత్రి అవగానే తీసుకొచ్చి మీ జీవన ప్రమాణాలు పెంచుతాను, పేదరికము లేని భారతాన్ని నిర్మిస్తాను అని చెప్తే అందరూ నమ్మి ఓట్లేశారు. అది ఇంతవరకు ₹10 రాలా, పైసా కూడా విదేశాల్లో నల్లధనం రాలా. ఇంకోటి, రాజకీయాల్లో నేర చరిత్రలు ఉన్నారు, ఎమ్మెల్యేలు నేర చరిత్రలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు అన్నారు. సంవత్సర కాలంలో వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెట్టి జైలులో పెట్టి వాళ్ళని పదవులను తొలగిస్తామన్నారు.
దేశంలో 29 రాష్ట్రాల్లో కానీ ఒక్కరినన్నా ఇంతవరకు ఛార్జ్షీట్ పెట్టారా? జైలులో పెట్టారా? పదవి నుంచి తొలగించారా? రాష్ట్రపతి గారు ఏం చెప్పారు? దళితుల మీద హింస జరుగుతుందని రాష్ట్రపతి ప్రసంగంలో తెలియపరిస్తే దళితుల మీద దాడులు జరుగుతుంటే గుజరాత్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దాడులు జరుగుతుంటే మీరు ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పారా? కాశ్మీర్లో కల్లోలిత కాశ్మీర్ అయితే దాని మీద నిప్పులు చల్లార్చడానికి ఏమీ ప్రయత్నాలు చేయకుండా బెలూచిస్తాను పాకిస్తాను 2019లో ఏదో చెప్పి అభూత కల్పనలు చేసి పాకిస్తాన్ బూచిగా చెప్పి మళ్ళీ అధికారంలోకి ఆ పీఠం అధిష్ఠించడానికే వ్యూహం పన్నుతున్నారు తప్పనిచ్చి రైతుల ఆత్మహత్యలు ఆపారా? తగ్గినాయా? ఒక్క చోటన్నా పేదరిక నిర్మూలన చేశారా? ఓకే, ఏం చెప్పుకుంటున్నారు? ఒక్కసారి ఇప్పుడు ఇంకా మీరే చర్చని స్పైస్ లోకి తీసుకొచ్చేసారు. ఓకే, రైట్. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి గారు దీనికి ఏం చెప్తారో సార్ చూద్దాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ముఖ్యంగా సురాజ్యమే నా లక్ష్యం అని ప్రధాని చెప్తున్నారు, కానీ ఈ స్వరాజ్యంలోనే అనేక సమస్యల గురించి మీరు ప్రస్తావించిన అంశాల గురించే వీరు చెప్తున్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కావచ్చు, రైతుల ఆత్మహత్యల్ని ఆదుకున్నారా, లేదా దళితుల ఊచకోతలు ఆపారా, ఇటువంటి అనేక అంశాలని ప్రస్తావిస్తున్నారు వెంకట్రావు గారు. మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కదా వెంకట్రావు గారు? అవును. ఓకే, ధన్యవాదాలు. టీవీ దగ్గర లేని నేను డిబేట్ అంతా విన్నానండి. ఒకటి 2 సంవత్సరాలు పైబడి బీజేపీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. వెంకట్రావు చెప్పినట్లు మేము ఓట్లు వేయమంటేనే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓట్లు వేశారు రాష్ట్ర ప్రజలు. రెండో అంశం, ఈ దేశంలో కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ చిన్నప్పుడు ఏదో కాంపిటీషన్ సంబంధించినటువంటి విషయంలో ఏదో మాట్లాడినట్టు ప్రధానమంత్రి మాట్లాడారు అన్నారు. భారత ప్రధానమంత్రి ఉపన్యాసం 2.5 సంవత్సరాల్లో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఉపన్యాసాలుగా నేను వాళ్ళు భావిస్తే ఇది వారి వ్యక్తిగత అభిప్రాయం. అయితే నేను 2-3 అంశాలు ఇక్కడ చెప్తాను. ఎన్నికలప్పుడు ఎవరు పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు, వాళ్ళ అజెండా వాళ్ళకు ఉంటుంది. మంచి చేసిన ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటారు, చెడు చేస్తే ఇంటికి పంపిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగే ఎన్నికల ప్రక్రియ. అయితే 3 అంశాలు ప్రధానమంత్రి మాట్లాడారు. ఒకటి, పేదరికం మీద. 2, ఈ దేశంలో ఉన్నటువంటి యువత పెడదోవ పడుతున్నటువంటి 40-50 దశాబ్దాలుగా అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు. 3, మన భారతదేశానికి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలికి సంబంధించి మేము చెప్పింది కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు పాకిస్తాన్ వైఖరి విషయంలో అనేక మంది ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి వైఖరి. 2, ఈ దేశంలో ఉన్నటువంటి యువత తప్పుదోవ పట్టుకోకుండా ఏదైతే మనం కలలుగన్నటువంటి స్వరాజ్యం ఏదైతుందో దాని సాధన కోసం మనం అంతా కూడా ముందుకు రావాలి, మీరు ఆ మార్గం నుంచి బయటకు రావాలని పిలుపునివ్వడం. 3వ అంశం, ఎన్నికల హామీల గురించి మా వెంకట్రావు గారు చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంటికి ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డిని జైలు పంపిస్తాం, మేము వస్తానే ఫస్ట్ చేసేది అదే అన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా 2.5 సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏం చేశారనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసు పోయి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చొని మాట్లాడుకుని మళ్ళీ టీవీల ముందు వచ్చి ఉపన్యాసాలు చెప్తే దానికి క్రెడెన్షియల్ ఉంటది. లేకపోతే ఒక్క నిమిషం ఆగండి, లేకపోతే విఘ్నులు కొంత బ్యాలెన్స్ గా మాట్లాడేటువంటి వెంకట్రావు గారు లాంటి వాళ్ళు కూడా ఈ రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడితే ఇంకా రాజకీయ నాయకులు ఇంకా అందరినీ ఒకటే ఘాటి లేదు. రాజకీయ ఉపన్యాసం అనుకోకండి. ఒక్క నిమిషం విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఒకే ఒక ప్రశ్న, నల్లధనం గురించి ఏం చేశారని అడిగితే ఏం చెప్తారు? నల్లధనానికి సంబంధించినటువంటి విషయంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 64,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో స్వచ్ఛందంగా అందరూ డిక్లేర్ చేసుకున్నారు. దాదాపు 14,000 కోట్ల రూపాయలు. కానీ అంతకు ముందున్న లెక్కలు వేరేనేమో. భారతీయ జనతా పార్టీ చెప్పిన లెక్కలే వేరేనేమో. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా విదేశాల్లో ఇన్ని లక్షల కోట్లు డబ్బు ఉందని ఎప్పుడు అధికారికంగా డిక్లేర్ చేయలేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్క విషయం గమనించండి. నిన్న సాక్షాత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే ప్రధానమంత్రి మాట్లాడిన వెంటనే ఆయన అసంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. అది గమనించండి. ధర్మశ్రీ గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం సార్, విష్ణువర్ధన్ రెడ్డి గారి మీ దగ్గరకు వస్తాను. మాట్లాడింది న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక్క విషయంలోనే మాట్లాడాడు, మిగతా అంశాలు మాట్లాడలేదు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఆయన మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఏంటంటే బిలేటెడ్ స్వతంత్ర శుభాకాంక్షలు చెప్పాలన్న అందరికి ముందు భారత్ టుడే ద్వారా చెప్పాలి చెప్తున్నాం. సబ్జెక్ట్ ఇక్కడ పర్టికులర్గా బీజేపీ అధ్యక్షులుగా మాట్లాడారు అర్థం కాదు, ప్రధానమంత్రిగా మాట్లాడారు అర్థం కాదు. ప్రధానమంత్రిగా ఒక అక్కడికి బయటికి ఏంటంటే ప్రధానమంత్రి హోదాలా మాట్లాడుతున్నట్టు లెక్క.
బయటికి. కానీ ఆయన ఒక బీజేపీ అధ్యక్షులు మాట్లాడతారు లేదా బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టే ప్రధానమంత్రితో ఎలా చెప్పండి, ఒక మాట ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఇందాక చెప్పారు నిరంజన్ గారు కూడా చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, స్వరాజ్యాన్ని సురాజ్యంగా మారుస్తాం అని అన్నారు. అంటే స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చాలనే కోరిక ప్రతి పార్టీకి, ప్రతి రాజకీయ పార్టీకి లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది, స్వరాజ్యంగా మార్చాలని. కానీ ఆయన స్వార్థంగా మాట్లాడినట్టు అనిపించింది, స్వరాజ్యం అనిపించలేదు, స్వార్థం అనిపించింది ఆ మాటల్లో. ఏంటంటే మేము 2019లో అధికారంలోకి వచ్చేస్తాం, ఎన్నాళ్ళు బట్టి స్వతంత్ర ఫలాలు 70 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంతవరకు కూడా స్వతంత్ర ఫలాలు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఫలాలు ఎవరికి కూడా అన్నట్టు భావనలో చెప్పారు. ధర్మశ్రీ గారు, ఢిల్లీకి అతి సమీపంలో ఒక గ్రామానికి ఇప్పటికీ విద్యుత్ సదుపాయం లేని పరిస్థితి, మేము వచ్చిన తర్వాత ఏమండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి కానీ చూసుకున్నట్లయితే ఎంతో కొంత గత ప్రభుత్వాలు ప్రగతి, ఆ రోజు బీజేపీ కూడా ఉంది, వాజ్పేయి కూడా ఉన్నారు అందులో, వాళ్ళ కృషి లేకున్నా ఈ రోజు దేశం ఇంత ప్రగతి పదంలో నడవదండి. ఇదేదో మా ప్రతిభ ఈ 3 సంవత్సరాలు లేదా ఈ 2 సంవత్సరాలు మా ప్రతిభా పాట వాళ్ళతో ముందుకు వెళ్తుంది అనుకోవడం తప్పు. ఇక్కడ ఒకటే ఏంటంటే ఆయన మెచ్చుకోవాల్సింది ఒకే ఒకటి, ఆయన సంభాషణలో యాజ్ ఏ ప్రధానమంత్రిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరాదు, ఉగ్రవాదాన్ని బెలుచిస్తాన్లో ఉన్నటువంటి పిల్లలపై వచ్చుకోత విధానాన్ని ఏంటంటే ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధపడ్డాం, కన్నీళ్లు కార్చాం, అది అంతవరకు సబే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని కీర్తించే కార్యక్రమం మాత్రం మీరు ప్రోత్సహించి చేస్తున్నటువంటి దాన్ని మాత్రం మంచిది కాదనే మాట అన్నారు. అది మంచి మాట, ఆనిముత్యమైనటువంటి మాట. అది ఒక్కటే తప్ప ప్రధానమంత్రి గారి సంభాషణలో ఏది కూడా ఈ 2 సంవత్సరాల్లో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించినటువంటిది ఏదో ఒక స్లోగన్ వరకు ఏంటంటే అది స్వచ్ఛ భారత్ అని ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం ద్వారా ఒక స్లోగన్ పెట్టి దాన్ని నిధులు ఇవ్వట్లే, ఒక స్లోగన్ ద్వారా చేసినటువంటి దాన్ని అంత మాత్రాన్ని ఇది స్వచ్ఛంగా అయిపోయిందని మాత్రం లేదండి. ఈ రోజు కాదు, ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారితో ఇక్కడ ఇది ఒక మాట చెప్పాలి. ఆ రోజు ఏంటంటే మనకి ఎక్కడైతే విదేశాల్లో కొదవై ఉన్నటువంటి నల్లధనం ఏదైతుందో ఆ నల్లధనం కానీ ఇక్కడ భారతదేశానికి వస్తే 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 5 సంవత్సరాలు దేశాన్ని ఫ్రీగా మనం నడిపించుకోవచ్చు అనే మాట చెప్పారు. ప్రతి పౌరుడికి ప్రతి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల 120 కోట్ల జనాభా కూడా ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు ఆయన. అంటే ఎప్పుడు కూడా లక్షలో ఫిగర్లు చెప్పలేదు, అధికారికంగా చెప్పారు. అంతేకాదు ఆ 1,00,000 కోట్లు అవన్నీ తీసుకొచ్చినట్లయితే దేశం ఇంక ప్రగతి పదంలో నడిచినట్లు లెక్క, అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీగా ధీటుగా ఉంటుందని నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన ఇక్కడ ఒక ప్రధానమంత్రి ఆస్పిరెంట్ గా కాబోయే ప్రధానమంత్రిగా నేను వస్తే ఆంధ్రప్రదేశ్ ని అక్షరక్రమంలో మొదటి స్థానంలో ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచే బాధ్యత నాది అని చెప్పారు ఆయన. నాది అని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతకు ముందు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కేంద్రంలో ఇంతవరకు చూడలేదన్నారు. ఇప్పుడు ప్రధాని ప్రసంగం తర్వాత మీరు అదే మాటను కొనసాగిస్తూ ఉంటారా, లేకపోతే ఏమైనా మాటలు మార్చే అవకాశాలను కనబడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి హోదాలో ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత? ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క నిమిషం సార్, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కూడా పాయింట్ తీసుకొని మీ దగ్గరికి వస్తా. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఇక్కడ 2 మంచి మాటలు చెప్తున్నారు. ఏమని అంటే ఉగ్రవాదాన్ని అణచివేయాలి, నల్లధనం కూడా వెనక్కి తేవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతో కొంత ఇంకా ఇప్పటివరకు వచ్చింది, ఇంకా ఎంత వస్తుందో ఏం చేస్తుందో ఎప్పుడు వస్తుందో ఇంకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి సాగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అన్ని రాష్ట్రాలను కూడా సమన్వయంతో కలుపుకొని ముందుకెళ్దామనేటటువంటి మాట చెప్తున్నాడు. అన్ని రాష్ట్రాలను కూడా మనం సమన్వయంతో కలుపుకొని అందరికీ అభివృద్ధి ఫలాలు అందించుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలు ముందుకెలా వెళ్తాయో ఏ విధంగా అయితే డెవలప్ అవుతాయో భారతదేశాన్ని కూడా ఆ విధంగా మనం తయారు చేద్దాం అప్పుడు దాని అనేటటువంటి మాట ఆయన కొంచెం సరే ప్రతి పార్టీ వాళ్లకు ప్రతి ఒక్కరికి మా పార్టీ బాగుండాలి, మేము ఎప్పుడు ముందుండాలి, మాకు ఎలక్షన్స్ ఉండాలి అనేటటువంటి వాళ్ళకు కొంచెం ఉంటుంది. ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలన తర్వాత ఇచ్చిన ప్రసంగం ఓకేనా ఉన్న అది కొంత ప్రతి ఒక్కరికి స్వార్థం ప్రతి పార్టీలకు ఉంటుంది. కాంగ్రెస్కి ఉంటుంది, టీడీపీకి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, అందరికి ఉంటుంది, లేదని అక్కడ మనం అనలేము. కానీ 2 మాటల్లో ఆయన తన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మన రాజ్యాన్ని మనం బలిష్టంగా తయారు చేసుకోవాలి, పక్కనున్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులు కూడా నన్ను ప్రశంసిస్తున్నారు, ఇంకా
ఉగ్రవాదాన్ని మనం మొత్తానికి మట్టుబెట్టాలి, మాన్పేయాలి, అటువంటి రైట్. ఓకే అనిపిస్తుంది. ఓకే, బాగానే అనిపిస్తుంది అంటున్నారు. సరే, తెలంగాణ ప్రభుత్వం అయితే సఖ్యతగానే ఉంది, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయట్లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అవును, ఎగ్జాక్ట్లీ ఏది కూడా మాకేమో అది రైల్వే జోన్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. కేంద్రం మొండి చేయి చూపించింది. స్టేటస్ ఇస్తానన్నారు, కేంద్రం మొండి చేయి చూపించింది. పోలవరానికి మొండి చేయి చూపించింది, వెనుకబడిన ప్రాంతాలకు మొండి చేయి చూపించింది, రాజధాని నిర్మాణం కోసం మొండి చేయి చూపించింది అని క్లియర్ చంద్రబాబు నాయుడు నిన్న స్వతంత్ర క్లియర్ గా డైరెక్ట్ గా చెప్పారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంకటరావు చెప్పింది అది డైరెక్ట్ చెప్పింది, ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు. ముఖ్యంగా టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు ప్రధానమంత్రి చేసింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని. మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సరే, ఇప్పుడు ప్రధాని ప్రసంగాన్నే మనం చూడాలి. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా విషయాల్ని గమనించాలి. ఒక రాష్ట్రానికే పరిమితం అవ్వద్దు అనుకుంటే గనక నల్లధనానికి సంబంధించి ఏం జరిగింది, ఈ అంశం గురించి ఒకసారి మీరు క్లారిటీ ఇస్తారా? ఒకటి, నల్లధనానికి సంబంధించిన విషయంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు అడిగింది. ఏమని, ఒక సిట్ ఏర్పాటు చేయండి. ఆ సిట్ ఏర్పాటు చేయమని చెప్తే కూడా దాదాపు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 కాలంలో సిట్ ఏర్పాటు చేయలేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే నిష్పక్షపాతుల అధికారులతో సిట్ వేయడం జరిగింది. చాలా దేశాలతో ఏదైతే రిలేటెడ్ మ్యాటర్స్ ఉన్నాయో వాళ్ళందరితో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. సీక్రెట్ గా భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే అనుకున్నంత ప్రగతి సాధించామా, లేకపోతే ఇతర దేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చినామా అంటే మేము తీసుకొచ్చేసాం, మొత్తం డబ్బులంతా కూడా భారత ఖజానాలో పెట్టినామని మేము చెప్పట్లేదు. భారతదేశానికి ఇతర దేశాలకు మధ్య సంబంధించినటువంటి పన్నుల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతర్జాతీయంగా చాలా వివాదాలు మొదలైన కారణంగా మనం దశల వారీగా కొన్ని దేశాలతో ఒప్పందాలు ప్రారంభం చేశాం. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పన్నుల వ్యవస్థకు ఇతర దేశాల్లో ఉన్నటువంటి పన్నుల వ్యవస్థకు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా నల్లధనం విషయంలో మన పరిధి ఎంత ఉందో అంత. ఇంకొక అంశం, పేదలకు భోజనం ఖరీదు ఈ పరిధి విషయం అనేది అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల్లో ఆశలు కల్పించినప్పుడు ఈ పరిధి విషయం వారికి తెలియదా? ఓకే, ఒక్క నిమిషం ఆగండి సాయి గారు. మేము 2.5 సంవత్సరం ఈ దేశంలో అధికారంలో ఉన్నాం. ఒకవేళ 100 హామీలు మేము ఇచ్చాం, 100 హామీల్లో ఒకవేళ 5 నెరవేర్చలేదనుకో, 95 నెరవేర్చాం. నీతివంతంగా 2.5 సంవత్సరాల కాలంలో ఒక కుంభకోణం లేకోకుండా ఈ దేశానికి పాలన అందించినాం. అదే మా మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎన్ని కుంభకోణాలు వచ్చాయి, ఎంత ఈ దేశంలో జీడీపీ రేటు ఉండింది, ఈ రోజు జీడీపీ రేటు ఎంత ఉంది, ధరలు ఈ రోజు ఎట్లున్నాయి, ముందు ధరలు ఎట్లున్నాయి, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పన్నుల వాటా 32% నుంచి గతంలో ఉన్నటువంటి దానికంటే భిన్నంగా 42% ఎట్లా ఇచ్చారు, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో సహృద వాతావరణంతో ఎట్లా నెలకొల్పున్నారు, ఈ అన్ని అంశాలు చూడాలి. దేశ ప్రగతి అంటే ఏదో ఒక 2 కొలమానాలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిలే అయినంత మాత్రాన ఈ దేశం అభివృద్ధి చెందలేదని ఊహించుకోవాలి. రైల్వే జోన్ ఒకటి డిలే అయితే ఇదేదో జరగనట్టు మరి అట్లా చెప్పే పప్పుల కోసం అప్పులు అయిపోవడం ఎప్పుడైనా ఈ దేశంలో చూసామా? పప్పుల కోసం అప్పులు అయిపోవడం ఎప్పుడైనా ఈ దేశంలో చూసాం. ధరల నియంత ఎక్కడ? కందిపప్పు గతంలో 36 రూపాయలు ఉండేది, ఈ రోజు 212 రూపాయలు అయిందంటే పప్పుల కోసం అప్పులు అయిపోవడం ఎప్పుడైనా చూసామా విష్ణు? ఏదో బియ్యం ఒకటేదో రేటు తగ్గించుంది కాదు, ఒకసారి ఆలోచించాలా? ఒక విషయాన్ని ఒప్పుకోవాలి, ధర్మశ్రీ గారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క బాధలను అర్థం చేసుకుంది. ఇన్నాళ్ళకైనా పాపం మీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పోయి ధర్మశ్రీ ఒకసారి చెప్తే మేలు. ధర్మశ్రీ గారు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాడో ఆయనకు అవగాహన లేనట్టుంది. మీరు ఇప్పుడు పొగిడినట్టు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం నేనేం పొగడలేదు. అక్కడ సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి మాటలు కూడా మీకు భాగస్వామిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నట్టు దాన్ని ఒకసారి ఆలోచించాలి నేను చెప్తున్నాను. ఉన్న ఫ్యాక్ట్ ఇది ఎప్పుడో ముఖ్యమంత్రి నేను చెప్తే అది మీకు ఏదో ప్రతిపక్షంగా చెప్పినట్టు ఉంటది. ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు కాబట్టి చెప్తున్నా. అంటే అదే ముఖ్యమంత్రికి కూడా చేతగానితనం, అది ఆ విషయంలో సాక్షాత్ చంద్రబాబు నాయుడు కూడా చేతగానితనం సాధించుకోవడంలో ఈ రోజు అక్కడ అదే మా ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ టీడీపీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని నేను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ఒప్పుకోలేదు, మీరు అలా చెప్పుకుంటున్నారేమో, మేము ఒప్పుకోలేదు, మీరు అలా చెప్పుకుంటున్నారేమో విష్ణు. బీజేపీ టీడీపీ ఏంటంటే దొందుగా ఉంది. ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన చెయ్యలేక ఆయన చేతగానని బీజేపీ మీద
తీసుకుందాం విష్ణువర్ధన్ రెడ్డి గారు. సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో వీళ్ళ ప్రసంగాలు ఎలా ఉన్నాయి వీటి గురించి ఒకసారి మాట్లాడదాం సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి భారత్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, అటు ప్రధాని హోదాలో మోడీ ప్రసంగాలు చూస్తూ ఉంటే ఒక రకంగా రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నాయేమో అనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గానే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు సహకరించట్లేదు అని ఆయన ప్రకటించిన పరిస్థితి, కేంద్రంతో ఇక యుద్ధ వాతావరణమేనా అనే పరిస్థితిలో కూడా టీడీపీ నేతలు వెళుతున్నారేమో అని గత కొంతకాలంగా మనకు సంకేతాలు అందుతున్నాయి. ఇటువైపు నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రధాని ప్రసంగాన్ని పొగుడుతున్నారు, ప్రధానిని పొగుడుతూ వస్తూ ఉన్నారు. సో కొంత సమీకరణాలలో మార్పు అనేది కనబడుతోంది. సరే, రాజకీయంగా కాకపోయినప్పటికీ ఈ ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇచ్చిన ప్రసంగాలు, ప్రభుత్వ ప్రసంగాలు, ఇవి ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తాయి? ఈ అంశం మీదనే మనం ఆగితే ఒకసారి వెంకట్రావు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గానే కేంద్రం అసలు ఎట్లాగూ సహకరించట్లేదు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో కొనసాగుతూనే ఇవన్నీ తీసుకొస్తామని చెప్తున్నారు. ఎన్నికల్లో చెప్పినవి చెప్పనివి అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకో వాటి మధ్య కొంత క్లారిటీ కనిపిస్తున్నట్టుగా లేదు. ముఖ్యంగా ఏదో కన్ఫ్యూజన్ కనబడుతోంది. అంటే రాజకీయంగా బీజేపీతో పొత్తు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, అయినా మాకు ప్రత్యేక హోదా కావాలి, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మేము అన్ని పనులు చేశాం. కొంత వివరణ ఇస్తారా? అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మొన్న పార్లమెంట్లో కూడా మోడీ గారు కానీ అక్కడ ఆర్థిక శాఖ మంత్రి కానీ ఒకే విషయం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ఉన్న అంశాలన్నింటిని కూడా మేము అమలు చేసి తీరుతామన్నారు. ఒక్కటి కూడా జరగల. 13 విద్యాసంస్థలు అన్నారు, 11 విద్యాసంస్థలకు పునాదేశారు. కాంపౌండ్ వాళ్ళు కట్టల, అద్దె కొంపల్లో నడుపుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాంకుల దగ్గర అప్పులు తెస్తారంట, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వరంట, బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చి బిల్డింగులు కడతారంట. ఇది ఇక పోలవరం సంగతి. పోలవరం గురించి ఏం చెప్తున్నారు? మీకు నాబార్డుకి మీకు లింక్ వేస్తాము, మీరు నాబార్డు దగ్గర పోండి, మీరు చూసుకోండి, నాబార్డు మీకు నిధులు ఇస్తుంది అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ ఈనాటిది కాదు, గత 15-20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాలు కావస్తుంటే ఈనాటికి కూడా విశాఖపట్నం రైల్వే జోన్ గురించి అడ్రస్ లేదు. దుగ్గరాజపట్నం ఏమైంది? ఓకే ఎలాగూ సహకరించట్లేదని మీరు ఒక కంక్లూజన్ ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజ్ 2 కావాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో మీరు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంత, ప్రజలకు అందుతున్నది ఎంత? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పింది కాదండి, ఈ మాట ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక 1 నెల రోజులు 3 నెలలు టైం ఇవ్వాలి కదా అధికార పక్షానికి. అధికార పక్షం టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ పనితీరుని బట్టి మనం స్పందిద్దామని మాకు కూడా ఎప్పటికప్పుడు చెప్పి 3 నెలల తర్వాత కానించి ఆయన గొంతును 1000 గొంతులుగా వినిపిస్తున్నారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాదు అంటున్నారు, కొంతమంది లేదా అంటున్నారు, కొంతమంది అవునా అంటున్నారు, కొంతమంది కాదు అంటున్నారు. ఇలా రకరకాలుగా ఉంటున్నాయి అని చెప్పేసి మా నాయకుడు ఆనాడే మంగళగిరిలో ఆమరణ నిరాహార చేశారు. అంతేకాదు ప్రత్యేక హోదాపై ఢిల్లీ దగ్గర కూర్చొని జంతర్ మంతర్లో దీక్ష చేశారు. ఆ రోజు చెప్పి ఎంత చెప్పినా సరే చంద్రబాబు నాయుడుకి ఆ రోజు కళ్ళు తెరవలేదు. ఈ రోజు ఆయన అనుకుంటున్నారు ప్రత్యేక హోదా రాదని. ఈ రోజు రాదేమో, ఇలాగ కేంద్రం సహకరించపోయినప్పుడు ఇక్కడ కేసీఆర్ చేసినట్టు అన్ని పక్షాలతో ఒకసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని మీరు ముందుండండి, మీ వెనక మేము ఉంటాం, మేము వచ్చే కొంచెం కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్తున్నా సరే ఇంతవరకు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా సంప్రదింపులు లేవు. అదొక విషయం. ఇది ఆ రోజు చెప్పండి. రైల్వే జోన్ కోసం అక్కడ మేము ధర్నాలు చేసాం, దీక్షలు చేసాం, విశాఖపట్నంలో దీక్షలు చేసాం. రైల్వే జోన్ కోసం కలెక్టరేట్ దగ్గర పెద్ద ధర్నా చేసినా సరే రైల్వే జోన్ కోసం ఇస్తున్నామని చెప్పేసి ఇంతవరకు ఆ జోన్కి అతి లేదు, గతి లేదు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో చెప్పనివి అన్ని చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 6554 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటారా? ఇందాక వెంకటరావు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి విద్యా సంస్థలకు పునాదులే ఉన్నాయి, ఆ పునాది రాళ్లే ఉన్నాయంటే ఆ పునాదులు సమాధులుగా మారినట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు ఏ మాటలే చెప్పినా సరే ఒక్క పని కూడా డ్వాక్రా గ్రూపులు చూపించారు. డ్వాక్రాకి ఏవి కూడా రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అవలే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతవరకు రాలేదు. రైతుల రుణమాఫీ అనేది గోల్మాల్, అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. అది ఏంటంటే కొంతమందికి అయింది, కొంతమందికి అవ్వలేదు పరిస్థితి. 3000 అన్నారు, 3000 డిపోయి రైతుల రుణమాఫీ కూడా 50,000 అన్నారు. ముందు వ్యవసాయానికి మొత్తం వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు, తర్వాత పంట రుణాలు మాఫీ అన్నారు, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా 150,000 అన్నారు, కాదు కుటుంబానికి 150,000 అన్నారు, తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకొచ్చారు,
తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 50,000 అన్నారు, అది కూడా ఓవర్ డ్యూ ఉంటే అది మాఫీ అవదానా అన్నారు. ఇలాగ దాన్ని అంతా కన్ఫ్యూజ్ చేసి ఇంతవరకు ఆ రోజు ఎన్ని అనుకున్నా సరే మహానుభావుడు రాజశేఖర రెడ్డి హయాంలో యూపీఏ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకేసారి మాఫీ అన్నారు, టకిల్ మన మాఫీ చేశారు, మాఫీ అవ్వలేని వాళ్ళకి 5,000 డిపాజిట్ చేశారు. ఈ రోజు మాఫీ అనేది అంతా మాఫీ అని చెప్పి ఈ రోజు హ్యాపీగా పదవిలో కూర్చున్నారు, ప్రజలకు టోపీ పెట్టినటువంటి పరిస్థితి. అది రాష్ట్రం తాలూకా హామీలు. ఇక్కడ కేంద్రం తాలూకా హామీలు ఎక్కడ చేసిన కొంగలు అక్కడే ఉన్నది. ప్రత్యేకమైన లేదు, ఉత్తరాంధ్ర ప్రత్యేకమైన ప్యాకేజ్ అన్నారు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజ్ అని చెప్పి లీకేజ్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారు తప్ప ఇంతవరకు నిధులు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు. బీజేపీ తాలూకు గుర్తు లోటస్, ఆ లోటస్ చెవిలో పెట్టి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇంతవరకు ఆ స్టేటస్ చట్టం ప్రకారం రాష్ట్రానికి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ అనేది కేంద్రం చేయాల్సిన పని. రాష్ట్ర ప్రభుత్వం మాకు కేంద్ర సహకారం ఏమీ లేదని చెబుతూనే అనంతపురానికి 6,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఏదో ప్రకటించిన పరిస్థితి నిన్న. అంటే కేంద్రం ఎందుకని కేంద్రం సహకరించట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కష్టమైనా నష్టమైనా ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ మేము నడిపిస్తున్నామని చంద్రబాబు గారు చెప్తున్నారు. వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చాడా లేకపోతే సొంతంగా వచ్చాడా నాకు క్లారిటీ లేదు దాంట్లో. ఎందుకట్లా అనిపిస్తుంది? మిమ్మల్ని పొగిడితే మంచివారు, ఒకవేళ వెంకట్రావు గారు చెప్పే విషయాలన్నీ వాస్తవం అయితే ఒక మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పి రేపు పొద్దున్నే మాకు బీజేపీతో పంచాయతీ తెచ్చుకొని మీరు బయటికి వెళ్ళిపోయి మాట్లాడితే మీకు విఘ్నత ఉంటుంది, విలువ ఉంటుంది మీ పార్టీకి. ఎందుకంటే మీరు తక్షణం ఆ పని చేసి వీటి నుంచి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి తక్షణం మీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే మా 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళను కూడా మాకేం అభ్యంతరం లేదు, మీరు కేబినెట్ నుంచి తొలగించుకోవచ్చు. కాబట్టి ఆ క్లారిటీ ఒకటి తెలుగుదేశం తీసుకొని బీజేపీ పట్ల మాట్లాడితే బాగుండదు. లేదు మేము మాట్లాడి వాళ్ళు మాట్లాడి టీవీల్లో మన ఇద్దరు పరువు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని గమనించండి. ప్రధానమంత్రి గారు మొన్న తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని వారి కేసీఆర్ గారిని ప్రేమ్ చేసుకుంటూ మాట్లాడారు. అదే లాల్ బహదూర్ స్టేడియంలో మీ బీజేపీ అధ్యక్షులే కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని వేలెత్తి చూపి అంటే ఇక్కడ టీఆర్ఎస్ పట్ల బీజేపీ పట్ల అధినేతల స్థాయిలో ఒకలాగా చెప్పండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. కాబట్టి అంతకంటే నేను తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మీద నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఎందుకంటే ఒకవేళ వెంకటరావు గారికి తెలుగుదేశం పార్టీ క్లియరెన్స్ ఇచ్చిందేమో మేము బయటకు వెళ్ళిపోతాము అనేటువంటిది ఏమన్నా వాళ్ళకి తెలుసు. కానీ ఒక క్వశ్చన్ ఉంది విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. మీరు చెప్పిన దాంట్లోనే మొన్న ప్రధానమంత్రి గారు కేసీఆర్ గారిని పొగిడారు, కానీ లక్ష్మణ్ గారేమో కేసీఆర్ గారిని విమర్శించిన పరిస్థితి. ఒక్క నిమిషం సాయి గారు, నేను ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ 2.5 సంవత్సర కాలంలో అనేక రకాల వైఫల్యాలు చెందింది. అవి ఏమన్నట్టు అంతర్గతంగా మాట్లాడుతాను, ఎందుకంటే మా పార్టీ ప్లాట్ఫామ్ మీద తెలుగుదేశం బీజేపీ సమన్వయ దాని మీద నేను టీవీలో తెలుగుదేశం మేము మిత్రపక్షంగా ఉండి సరైనటువంటిది కాదు. ఒకవేళ ఆ విజ్ఞత నేను తెలుగుదేశం పార్టీకి వెంకటరావు గారికి వదిలేస్తాను. పార్టీ కల్చర్ అదే అయితే బీజేపీని విమర్శించుకొని. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయంలో అనేక రకాలుగా డబ్బులు ఇస్తున్నాయి, ఇచ్చినటువంటి లెక్కలు చెప్పే పరిస్థితి లేదు. రెండోది ఇక్కడ ఎవరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, కాంట్రాక్టర్లు నడుపుతున్నారు లేదు. పోలవరం గురించి ఆయన చెప్పాడు వెంకటరావు గారు, 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టును ఓవర్ నైట్ 32,000 కోట్లు చేశారు. మరి 16,000 కోట్లు ఎవరు కొట్టాలనుకుంటున్నారో వెంకటరావు గారు చెప్పాలా. రెండు, కేంద్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు మీద మాకు చిత్తశుద్ధి ఉందా లేదనేటువంటి వాళ్ళ ముఖ్యమంత్రే చెప్పాడు. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లో 6 మండలాలు కలపడం కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు పోతుంది. ఒక్కటి. ఇంకోటి, రాష్ట్రానికి సంబంధించిన నిధులు మాకు పుష్కలంగా ఇస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు నిన్ననే చెప్పారు కేంద్రం సహాయం చేయట్లేదని, నిన్ననే చెప్పారు. కేంద్రం సహాయం చేయకోకుండా పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందో మరి ఆర్థిక బడ్జెట్, ఆర్థిక లోటు, రూపాయి ఆదాయం లేదు. 13-14 ప్లేస్ లో అదే సమస్యగా చెప్తున్నారు కదా. పెట్టుబడిలో ₹1 రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ కు దాదాపు 12,000 కోట్ల రూపాయలు. సార్ ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను, టీడీపీకి దూరం అవ్వాలనుకుంటున్నారు, టీఆర్ఎస్ కు దగ్గర అవ్వాలనుకుంటున్నారా? మేము అనుకోవట్లేదు, తెలుగుదేశం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే వెంకటరావు గారు భాష చూస్తా అంటే, వెంకటరావు గారు మాట్లాడింది చూస్తా అంటే అది వెంకటరావు గారి వ్యక్తిగత వ్యాఖ్యలా, తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలా, వాళ్ళ పార్టీ నిర్ణయమా? నాకైతే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం లో ఇంత పరుష పదజాలం భారత ప్రధానమంత్రి మాట్లాడిన ఏకైక తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరావు గారు.
అది వెంకటరావు గారికి వాళ్ళ పార్టీ క్లియరెన్స్ ఇచ్చింటే అందుకే నేను అడిగాను ఫస్ట్ తక్షణం రేపు మీ కేంద్ర మంత్రులు ఇద్దరు రాజీనామా చేయమనండి, అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టండి, మీకు కూడా చారిటీ ఉంటుంది, మీకు కూడా విలువ ఉంటుంది. లేకోకుండా మీరు మా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉండి మేము మిమ్మల్ని తిట్టి మా రాష్ట్ర మంత్రులు మీ ప్రభుత్వంలో ఉండి మేము మిమ్మల్ని తిరిగితే ప్రజలు నవ్వుకుంటారు తెలుగుదేశం బీజేపీని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వుకోలేదనుకుంటున్నారా విష్ణు? ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు, మీ ఇద్దరు దోబూతులు ప్రజలు మోసం చేసే విధానాలు ఇప్పుడు నవ్వుకుంటున్నారు అందరూ. ప్రజలు నవ్వుతూ ఉన్నారేమో, నవ్వుతున్నారు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. భాస్కర్ రావు గారు ఒకసారి మీ దగ్గరికి వస్తాను నేను. తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి లేదా ఇప్పుడు టీఆర్ఎస్ అక్కడ టీడీపీతో బీజేపీ కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న టైంలోనే టీఆర్ఎస్ లోపలికి ఎంటర్ అవ్వాలనే ఆలోచనలు ఏమైనా ఉందా రాజకీయంగా? సరే, రెండో అంశం ఈ అంశం కూడా చెప్పాలి నాకు. ఏంటంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి అనేక కార్యక్రమాల గురించి చెప్పారు. సంక్షేమంలో నెంబర్ 1 అని కేసీఆర్ గారు చెప్తున్నారు. సంక్షేమంలో నెంబర్ 1 అన్నారు, కానీ రుణమాఫీ ఎంతవరకు చేశారు? ఇదొక ప్రశ్న. అయితే ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, బీజేపీ తోటి మేము తెలుగుదేశం వాళ్ళు దూరం అవుతారు, మేము దగ్గర అవుతాము అనేది మాకు ఎటువంటి ఆలోచన ఏం లేదు. మేము చేసేటటువంటి సంక్షేమ పథకాలను చూసి, మేము చేసేటటువంటి అభివృద్ధిని చూసి ప్రధానమంత్రి గారు కూడా తను రాష్ట్రానికి కావలసిన సహాయాన్ని మేము అడిగినప్పుడు సహాయం చేసిండ్రు కనుక ఆయనను అధికారికంగా పిలిచి ఏదైతే ఫర్టిలైజర్ కంపెనీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ సెక్టర్లన్నీ బంద్ అవుతున్న తరుణంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎదురీత ఇది వాళ్ళను ఒప్పించి ఈరోజు ఫర్టిలైజర్ కంపెనీ ఓపెన్ చేయించడం ఒకటి, విద్యుత్ కానీ ప్రాజెక్టుల విషయం కానీ నిన్న కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో ఛత్తీస్గఢ్ తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చర్చలు ఫలించాయి. ఇటు కర్ణాటకతో స్నేహం బలపడింది. ఆర్డీఎస్ పనుల పూర్తికి రంగం సిద్ధమైంది అని చెప్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ తో సఖ్యత ఏర్పరచుకుంటున్నాము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నడుస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ తో ఎందుకని వివాదాలు పెంచుతూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ తోటి వివాదాలు అస్సలు, మీరు మొన్నైతే మీ రాజధాని ఓపెన్ చేస్తుంటే, మీ రాజధాని ఇనాగ్రేషన్కి పిలిస్తే కేసీఆర్ గారు వచ్చి అందరం కలిసి ఉందాం, మంచిగా చేసుకుందాం, 2 రాష్ట్రాలు కలిసిమెలిసి మంచిగా ఉండి బాగుపడదామని చెప్పినటువంటి మాట అది ఏమైనా తప్ప? అది ఆ తెలుగుదేశం నాయకులకు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి వినపడలేదా? కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు ప్రసంగంలో, మనం కలిసిమెలిసి అన్నదమ్ముల వలె ఉందాం, మంచిగా అక్కడోళ్ళు ఇక్కడైనా ఇక్కడోళ్ళు అక్కడైనా ఎక్కడున్నా కూడా బ్రతకండి, మంచిగా ఒక దగ్గర మనం కలిసిమెలిసి ఉందామనేటటువంటి సద్భావన బుద్ధితో చెప్పినటువంటి మాట. అంత మంచిగా చెప్పినాక కూడా ఇంకా కొట్లాడుతున్నాం అంటే దీనికి ఏమైనా అర్థం ఉందా? ఎక్కడైనా కొట్లాడుతున్నట్టు నిరంజన్ గారు, సినిమాల్లో అయితే ఒక హీరో 2 హీరోయిన్లు లేదా ఒక హీరోయిన్ 2 హీరోలు ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు. ఇప్పుడు టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఈ మూడింటికి మధ్య నాకేదో కొంత ఎవరితో ఉంటారు ఇప్పుడు అనే దగ్గర కొంత చర్చ జరుగుతోంది. ఈ అంశం సరదాగా తీసుకోకపోయినప్పటికీ రాజకీయంగా ఎటువంటి సమీకరణాలన్నీ ఇప్పుడు సంకేతాలు ఇస్తున్నారు అనే దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తీరు పద్ధతి చూస్తే భవిష్యత్తులో వారి అనుబంధం ఏ విధంగా కొనసాగబోతుందో అనే దానికి అనేది అది తార్కాణంగా కనబడుతుంది. అది కేసీఆర్ నోట్ అనేది అంతగా ఒక ముఖ్యమంత్రి, బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు మోడీ గారు వచ్చిన తర్వాత అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా అంతగా అనేది ఆయన ప్రేజ్ చేస్తూ మాట్లాడటం జరగలేదు. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో అసలు అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని నేను చూశానంటే నేను మోడీ గారి ప్రభుత్వాన్ని చూశానంత వరకు అనేది ఆయన మెచ్చుకోవడం జరిగిందంటే భవిష్యత్తులో ఏదో లాభం, రాజకీయ లాభం ఆశించే చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది భవిష్యత్తులో లాభమే ఏంటి అసలు? అది నిజమేనేమో కదా. ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు ఎక్కడా రాలేదు బీజేపీ పైన. బీజేపీ రాష్ట్రాల్లో రాలేదా? 2 రాష్ట్రాల్లో వచ్చినాయి. ఓకే, అని చెప్పింది కూడా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవినీతి అనేది రేపు భవిష్యత్తులో బండారాలు అనేవి బయటపడతాయి. రేపు రాష్ట్రంలో కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా
ఏ విధంగా బండారము ఏది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందన్నది రేపు మా ప్రజెంటేషన్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మా ప్రజెంటేషన్లో తేటతెల్లమవుతుందన్నమాట కూడా మేము స్పష్టం చేస్తాం. ఒక చిన్న విషయం, ప్రధానమంత్రి గారిని పొగడటం కోసమే కాకుండా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏంటంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి తెలంగాణను డెవలప్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రజలందరికీ అక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు వస్తే ఇంకా కొన్ని రోడ్ల విస్తరణ అయితేంది, రైల్వే మార్గాలు అయితేంది, ఎయిర్పోర్ట్ అయితేంది, ఇంకేదైనా కూడా ఐటీ అవి కంపెనీస్ అయితే ఏదైనా కూడా తెలంగాణని బాగా డెవలప్ చేసుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గాని అనుండొచ్చు, కానీ బీజేపీతో కలిసిపోతామని ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకోలా మాట్లాడుతోంది, అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి ఒక మాట వస్తుంది. వెంకట్రావు గారే మీరే చెప్పాలి. ఇప్పుడు బీజేపీ, టిఆర్ఎస్ లేదా టీడీపీ ఈ మూడిటి ముక్కోణపు పోటీ లేదా ముక్కోణపు వ్యవహారం ఎందుకో కొంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. మీరు దూరం అవ్వాలనుకుంటున్నారా, వారు దూరం చేయాలనుకుంటున్నారా? దూరం అయ్యే పరిస్థితి కూడా వ్యక్తి ప్రయోజనం కంటే పార్టీ ప్రయోజనం ముఖ్యం, పార్టీ ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఒక పక్క సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల్ని, రాజ్యసభలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీని, రాష్ట్రం యొక్క హక్కులను కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం పోరాటం చేయడానికి. సంకీర్ణ ధర్మం ఒక పక్క, రాష్ట్ర ప్రయోజనాలు మరొక పక్క. ఈ రెండుని బ్యారేజ్ వేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పార్టీ కోసం కాదు, మేముంది పరిపాలన పేదవాడికి అందించడానికి. ఏదైతే ఆనాడు పునర్విభజన చట్టంలో చెప్పిన అంశాలనే ఇది టోటల్ టీడీపీ స్టాండ్ గా భావించాలా అని ఒక అనుమానం రేకెత్తించారు ముఖ్యమంత్రి గారు. నిన్న అనంతపురంలో ఆయన ప్రసంగంలోనే మేము కేంద్రంపై పోరాడతాం, మా కేవలం ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా ఇవ్వాలి. పాదాల చెంత, శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో మోడీ గారు ఆనాడు హామీ ఇచ్చారు. తర్వాత 2000 ఇదేదో 14వ ఆర్థిక సంఘం అని చెప్పి బుకాయిస్తున్నారు అరుణ్ జైట్లీ గారు, అది వాస్తవం కాదు. 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఎక్కడా చెప్పలేదని చెప్పి ఈనాడు కాంగ్రెస్ వాళ్ళే బయట పెట్టిన సంగతి ఉంది. అక్కడ పెద్దలు బయట పెట్టారు, రాజ్యసభ సాక్షిగా సభా హక్కుల ఉల్లంఘన కూడా పాల్పడ్డారు అని చెప్పారు. ఎందుకండి ఇది? మమ్మల్ని ఎందుకండి ఇలా? అసలే వెనకబడి ఉన్నాం. ఆనాడు విభజన ఒక పక్క కాంగ్రెస్ అన్యాయం చేసింది అనుకుంటే మీరు ఇస్తానని కూడా ఇవ్వకుండా ఈ రోజు ఎలా ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఏంటి, 20,000 ఉద్యోగాలు నింపాలనుకున్నాం, ఎక్కడి నుంచి డబ్బులు? ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర సాయం అందట్లేదు అంటున్నారు, అన్ని సహకారాలు అందిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నారు. కేంద్రమేమో ఇద్దరిని సమానంగా చూస్తున్న నుంచి ప్రధానమంత్రి మోడీ చాలా అద్భుతంగా చేస్తున్నామంటున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా అద్భుతంగా చేస్తున్నామంటున్నారు. ప్రతిపక్షాలు ఏం చెప్తాయో చూస్తాం. నిరంజన్ గారు, మూడు ప్రాంతాలు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అటు కేంద్రంలోనూ మీరే ప్రతిపక్షంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ, ఆ సభ్యుల సంఖ్య లేనప్పటికీ, తెలంగాణలో అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, జాతీయ హోదాలో కూడా మీరే ఉన్నారు. సో మీరేం చెప్తారు? ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతంగా చేశాం, లెక్క పెట్టడానికి కూడా వీల్లేనన్ని మంచి పనులు చేశామని ప్రధాని చెప్తున్నారు. ఇక్కడ చెప్పినవి చెప్పనివి చేశామని చంద్రబాబు గారు చెప్తున్నారు, వారేమో చెప్పినవన్నీ చేస్తున్నామంటున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, అది విష్ణువర్ధన్ రెడ్డి గారికి కొద్దిగా బాధ కలిగించవచ్చు డిబేటింగ్ కాంపిటీషన్స్ అని. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ మాట, ఆకర్షించుకోవటానికి డిబేటింగ్ కాంపిటీషన్ ప్రజలను ఆకర్షించుకునే ప్రయత్నమే తప్ప ఆ ఫలితాలు ప్రజలకు చెందుతున్న మోడీ గారు నైరు గారి కంటే ఎక్కువసేపు, నైరు గారు 70 నిమిషాల పాటు మాట్లాడితే 80 నిమిషాల పాటు ఏదో మాట్లాడిన మాట రావటం జరిగింది. ఇంతసేపు మీరు మాట్లాడిన తర్వాత ఇంతగా మీ ఏకరువు పెట్టారు. ఎప్పుడు లేని మేము ఇది చేసాము అది చేసాము మన మాట చెప్పడం జరిగింది. కానీ ప్రజలకు అల్టిమేట్ గా లాభం ఏం జరుగుతుంది? ఇక్కడ తెలంగాణలో కూడా అల్టిమేట్ గా ప్రజలకు ఏమి లాభం జరుగుతున్నది? ఏం లాభం జరుగుతలేదు? తెలంగాణలో 30,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా అనేది ప్రభుత్వం నడుస్తుందా? ఎట్లా
ప్రజాస్వామ్యబద్ధంగా అనేది ప్రభుత్వం నడుస్తుందా? ఏక కుటుంబ పాలన ఏదైతే కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా? నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ వరకు ఇలా ప్రియాంక గాంధీ అనుకుంటా ఇవి అనుకుంటా నెహ్రూ నుంచి ఈ రోజు వరకు కూడా మీరా మాట్లాడేది? కుటుంబ పాలన గురించి కుటుంబ పాలన గురించి మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా? మాట్లాడుతున్నారు మాట్లాడే హక్కు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. అదే శాంతి భద్రతల కోసమనే ముఖ్యంగా రైతులపైన లాఠీచార్జ్ చేసిన ప్రభుత్వం కాదా? ఇప్పుడు శాంతి భద్రతల విషయంలో ఎంతమంది పోలీస్ అధికారులకు ఎన్ని పథకాలు వచ్చినాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తున్నాను. సరే, ఒకసారి ప్రతిపక్షాలటువంటి పోలీసులకు పథకాలు వచ్చాయి, కానీ ఆ మల్లన్న సాగర్ ప్రాంతంలో ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. మల్లన్న సాగర్ దగ్గర 70% 80% ప్రజలు అనుకూలంగా ఉంటే ఈ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క విషయం సార్, ఇది మాత్రం ఒక్క విషయం నేను పబ్లిక్ గా అడగదలుచుకున్న కాంగ్రెస్ వాళ్ళని, కుటుంబ పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు ఉందండి? 60 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం పరిపాలన చేస్తున్నది. ఇవాళ మీరు మమ్మల్ని టీఆర్ఎస్ కుటుంబ పాలన అదే ఎంత కష్టపడ్డారు మీరు. ఇప్పుడు సోనియా గాంధీ ఒక్కసారి ఈ విషయం తండ్రి నిరాహార దీక్ష చేసి సార్ ప్రాణాలు పోగొట్టుకోనికి తయారుంటే ఏ కొడుకైనా లేచిపోమంటాడు. ఇదే కేటీఆర్ వచ్చి నువ్వు చెయ్యి నేను ఉంటాను ఏంటని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినందుకే ఈ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటంటే మాటలు కాదండి. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్కి అసలు మాటలు కాదండి. మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూటలు కావాలండి. మాటలు కావాలంటే మూటలే కావాలి అభివృద్ధి కోసం. అంచేత మాటల గారిడీతో మభ్య పెట్టడం అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ ప్రధానమంత్రిగా ఆయన కానీ సాక్షాత్ ఉభయలు కూడా చిత్తూరులో తిరుపతి వెంకన్నబాబు సన్నిధిలో చెప్పినటువంటి మాటలు క్లియర్గా ప్రత్యేక హోదా ఇస్తాము, ప్రత్యేక హోదా తెస్తాము, ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడు అయితే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటేనే కానీ ఆంధ్రప్రదేశ్ స్థిరపడదు, ఆంధ్రప్రదేశ్ బలపడదు అని బీజేపీ పెద్దలు చెప్పడం, 10 ఏళ్ళు కాదు అవసరమైతే 15 ఏళ్ళు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చెప్పడం, ఆ రోజు చెప్పినటువంటి మాటలు మర్చిపోయి ఈ రోజు ఏంటంటే ఒకరి మీద ఒకరు నెట్టి ప్రజలను మోసం చేసే విధానం చేయకూడదండి. ఆ రోజు ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ అటు బీజేపీ కొన్ని మేనిఫెస్టోలో పెట్టింది రైల్వే జోన్ కోసం, ప్రత్యేక హోదా కోసం వాళ్ళు పెడితే, ప్రత్యేక హోదా ఇక్కడ టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ కూడా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధిద్దాం, అలాగే రైల్వే జోన్ తీసుకొద్దాం, రైతులు రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా రుణమాఫీ చేస్తాం, రైతాంగాన్ని 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఇంటికో మరుగుదొడ్డి ఇస్తాం, ఇంటికో కొలాయి ఇస్తాం, అలాగే కేజీ నుంచి పీజీ వరకు కూడా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తాం, ఉచిత విద్య ఇస్తాం. ఇవన్నీ కూడా చెప్పిన మాటలు ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేనటువంటి పరిస్థితి. నిరుద్యోగ భృతి అన్నారు, అది అతి లేదు గతి లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓ పక్క రాజధాని కోసం, రాజధాని నిర్మాణం కోసం ఏంటంటే రకరకాలుగా చెప్తున్నారు. మాకు తెలిసైతే నిజంగా మేము బ్రతుకుంటుండగా రాజధాని నిజంగా సంపూర్ణంగా చూస్తాననే నమ్మకం అయితే లేదండి. అక్కడ పరిస్థితులు వేరు. ఆ రోజు చెంబుడు నీళ్లను గుప్పుడు మట్టి తీసుకొస్తే ఆయన దులిపేసుకున్నారు. ఈయన చూస్తే రాజధానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులు సహకరించలేదని ఈయన ఒప్పక చెప్తున్నాడు. ఎక్కడ పోతున్నాం మనం అంటే ఇది ఇందులో మోసపోయింది, దగా పడింది ఎవరు అంటే ప్రజలే మోసపోయారు. ఈ రోజు ప్రగతి అయితే మాత్రం శూన్యం. నిజమే, ఎక్కడికి వెళ్ళి అనంతపూర్లో వెళ్ళి ఒకసారి స్వతంత్ర వేడుకలు చేసుకుంటారు, విశాఖపట్నంలో వచ్చి ఒకసారి స్వతంత్ర వేడుకలు చేసుకుంటారు. వేడుకలు కాదు కదా ఇక్కడ కావాల్సిన ప్రజలకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో నిన్న స్వతంత్ర 70వ వసంతాలు పూర్తిగా 2.5 సంవత్సరాలు ఎలా బీజేపీ టీడీపీ కాలయాపన చేసి ప్రజలకు చేసింది కానీ ఒరింది కానీ ఏమీ లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చివరిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్ని సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూస్తాను అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూడడం కాస్త పక్కన పెడితే కనీస సహకారం కూడా అందట్లేదని ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్షం చెప్తోంది, ప్రధాన పార్టీ ముఖ్యంగా అధికార పార్టీ చెప్తోంది. మీరేం చెప్తారు? రైట్.
ఫోన్ లైన్ కట్టినట్టుగా ఉంది. రైట్, ఓకే. టైంకి విష్ణువర్ధన్ రెడ్డి గారు లైన్ లో నుంచి వెళ్ళిపోయారు. రైట్, ఓకే. ఒకసారి ఒక్క మాట కేంద్రం సహకరించడం లేదా, జస్ట్ 1 minute. కుటుంబ పాలన అనే విషయంలో నెహ్రూ గారి కుటుంబాన్ని గురించి ఎవరు తప్పు పట్టే అవకాశం లేదు. మీరు అదే కుటుంబ పాలన అదే కుటుంబ పాలన అన్నా కానీ ఈనాడు సోనియా గాంధీ గారు ఉన్నందుకే తెలంగాణ అనేది రావటం జరిగింది. సోనియా గాంధీ గారు లేని పక్షంలో తెలంగాణ కళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే మాట కూడా కళగా ఉండేది. మేము బీజేపీతో జట్టు కట్టింది ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత. రాష్ట్రంలో వాళ్ళ అవసరం మాకు లేదు, మా అవసరం కేంద్రం లేదు. అయినా కూడా రాష్ట్రాభివృద్ధి సాధిద్దాం, ఆ చట్టంలో ఉన్న అన్ని హామీలు అమలు పరిచే విధంగా నిధుల వరద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉంటే మోడీ ఆరుస్తాడు, తీరుస్తాడు. గుంటూరులో చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు, విశాఖపట్నంలో చెప్పాడు, దేవాలయంలో చెప్పాడు. సమయంలో 7 దశాబ్దాలు అవుతున్న సమయంలో ప్రజలకి ఏం లాభం చేకూరింది అని అడిగేటప్పటికి వస్తే పార్టీల పరంగా, నాయకుల పరంగా విపరీతంగా అభివృద్ధి చెందారు, కానీ ప్రజలకు అంతిమ ఫలాలు అంతే స్థాయిలో అందుతున్నాయా లేదా అన్న ఒక సందిగ్ధం ఈ రోజు కూడా కొనసాగుతున్నమాట. వాస్తవమా కాదా? అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు తెలిసి రూపాయలు కూడా స్వతంత్ర ఫలాలు అయితే పరిపూర్ణంగా సంపూర్ణంగా అందినటువంటి దాఖలాలు అందలేదండి. కొంతవరకు ఆ రోజు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉండేటప్పుడు పంచవర్ష ప్రణాళికలు పెట్టి చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అలా కొంతమంది పెద్దలు పివి నరసింహరావు లాంటి వాళ్ళు, వాజ్పేయి లాంటి వాళ్ళు చేసిన పాత్ర ఇప్పటికి కూడా ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైనా మాట తప్పారనుకోండి, తప్పనిసరిగా వాళ్ళకి చట్టరీత్యా వాళ్ళపై చర్య తీసుకునే, ఇది మాట తప్పినటువంటి ప్రభుత్వాలపై చట్టరీత్యా చేసే కార్యక్రమం చేయాలి. అది లేదు. అది ఏంటంటే అధికారమైనటువంటి ఇది లేక ఏంటంటే ప్రజలు ఏంటంటే ఎప్పుడు వీళ్ళు మళ్ళీ ఒకసారి ఓటీ సద్వినియోగం చేసుకుంటే 5 ఏళ్ళ వరకు వాళ్ళకి చేయలేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాలు ఏవైతే మాట చెప్పిన ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళపై ప్రజాకోర్టు అంటే 5 ఏళ్ళు పడుతుంది. అలా కాదు, దీనిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చినా సరే ప్రభుత్వాలకి తగిన సమాధానాలు, ప్రతిపక్షాలు మేము ఏవైనా చెప్పినా లేదా ప్రభుత్వాలు అధికార పక్షం వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం వెంటనే వాళ్ళపై ఏంటంటే ఇదిగో న్యాయ వ్యవస్థ ముందు నడిపించవలసినటువంటి బాధ్యత ఉందని మాత్రం సమయం మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మశ్రీ గారు, భాస్కర్ రావు గారు, వెంకట్రావు గారు అండ్ నిరంజన్ గారు. విధంగా ఫోన్ లైన్ ద్వారా మాకు అందుబాటులోకి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు. ఈ చర్చలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా స్వరాజ్య ఫలాలు ఇప్పటికీ అందుతున్నాయా అన్న మాట ఇంకా ప్రశ్నార్థకంగానే కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నాం, సాధ్యమైనంత మేర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాం, ప్రజలకు ఆదుకునే విధంగా వారిని ఇంకా అభివృద్ధి చెందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మాట చెప్తున్నాయి. కానీ నిజంగా ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే కనబడుతోంది. ఇప్పటికైనా పాలకులు అందరూ కూడా ఈ 7 దశాబ్దాల స్వాతంత్ర వేడుకలను బేస్ చేసుకొని ఈ రోజు నుంచైనా సరే ప్రజలను దృష్టిలో ఉంచుకోండి. రాజకీయ సమీకరణాలు కావచ్చు, రాజకీయ పార్టీల ప్రాబల్యం కావచ్చు, ఈ అంశాల జోలికి వెళ్లకుండా ప్రజలను మాత్రమే నిర్దిష్టంగా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.